నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు అరుణ పుత్తలూరి విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పించారు. మోడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ లో పుట్టిన యోగా ప్రపంచమంతా వ్యాపించిందన్నారు. ఒత్తిడితో సతమతమవుతున్న వారికి యోగా థెరపీ మెడిసిన్ లాగా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలలో విద్యార్థులకు యోగా పాఠాలను నేర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. Right side bend. Right side. Okay. Breathe in slowly. Breathe out just slower. Right, China. Under look your left palm. మీ palm ని చూడండి. చేయి చూడండి. చేయి చూడండి. Keep your left palm back straight ఉండాలి. Keep your back straight. గట్టిగా. Breathe in center. అదే థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం. అదేవిధంగా మన రెగ్యులర్గా మనకి యోగా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనకు సపోర్ట్ చేసినటువంటి మోడ్ ఆర్గనైజేషన్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. ఆల్వేజ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రూప్ ఫోటో సార్, మీరు కూడా గ్రూప్. ఈరోజు 12th యోగా డే సందర్భంగా ఇక్కడ శంషాబాద్లో ఒక స్కూల్లో నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడ స్కూల్లో వీళ్ళకి యోగా నేర్పించడానికి వచ్చాను. అది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు నన్ను పిలిచారు. ఇక్కడ స్కూల్లో చాలా బాగా చేశారు పిల్లలు కూడా. ఇలా ప్రతి సంవత్సరము చేయడం వల్ల చాలా అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు ఇలా యోగా చేయడం వల్ల చాలా మంచిది. నా పేరు అరుణ ఉత్తలూరు. నేను ఇంటర్నేషనల్ యోగా టీచర్. 9 సంవత్సరాలు మస్కట్లో చేపించాను అందరికీ. నేను ఇంకా ఇతర కంట్రీస్లో కూడా నేను ఇంకొక 3 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన. 10 సంవత్సరాల పైన నాకు ఈ శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. తర్వాత నేను చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నా. యోగా అంటే నాకు చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే నేను ఒక టీచర్ని అయినాను, ఈరోజు యోగా టీచర్ని. సో ఇంకా అందరికీ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చేయాలి. అది కాకుండా ప్రతి స్కూలు, కాలేజీ, హాస్పిటల్స్లో కూడా ఒక యోగా టీచర్ ఉండాలని నేను మన తెలంగాణ గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే మోడీ గారిని కూడా కోరుకుంటున్నాను. చాలా స్కూల్స్లో వెళ్తే అక్కడ యోగా టీచర్ లేరు. ప్రతి స్కూల్లో యోగా టీచరు, ప్రతి హాస్పిటల్లో యోగా టీచరు, ప్రతి కాలేజీలో, ప్రతి ఆఫీస్లో ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నారు పిల్లలు కానీ, ఆఫీసర్లు కానీ. అందరికీ స్ట్రెస్ అనేది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము చేసిన ఈ యొక్క స్కూల్లో యోగా అభ్యాసం అంటే యోగా అంటే ఏందనేది అంటే మన ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టి పెరిగిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తం చేయడం సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క యోగా అనేది ఒకప్పుడు పూర్వకాలంలో
సంస్కృతం నుంచి పుట్టింది. ఆ సంస్కృతం నుంచి పుట్టిందే యూజ్ అందరూ. ఆ యూజ్ నుంచి క్రమేణా ఇప్పుడు మన యోగాగా మారింది. ఆ యోగా చేయడం వలన ఏందంటే మన ప్రపంచ ప్రజలంతా ఇప్పుడు ఎట్లయితుంటే శాంతి లేక అశాంతితో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే శాంతి అనేది సాధారణంగా ఎవరికి కూడా చిక్కదది. ఎందుకంటే చాలా అది ఒక రకమైన భయంకరమైన రోగం అది. కాబట్టి ఆ శాంతి రావాలి అంటే ఈ యొక్క యోగా సాధనం. యోగా సాధనం కావాలంటే ఇప్పుడు పరుగులతో లేకుండా లేకపోతే బరువులతో మోయకుండా ఇదొక ఆచరించే ఒక యోగా సాధనం ద్వారా ఈ యొక్క మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇట్లా రకరకాల పేర్లున్నాయి. ఈ యోగా ఆసనాల ద్వారా మనం ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పిల్లలకు నేర్పించే ముఖ్య ఉద్దేశం ఏందంటే ఇప్పుడు ఇప్పుడు బాల్యం, యవ్వనం, కౌమారంలో ఉన్నారు. అక్కడి నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వాళ్ళు మేము వృద్ధులం కాదు, మేము కూడా మళ్ళీ యువకుల్లాగా తయారవుతున్నాం. కాబట్టి యోగా నేర్చుకున్న మాకు పలానా స్కూల్లో ఇట్లా నేర్పించారు, పలానా స్కూల్లో మాకు ఇట్లా ఇది యోగా డే ఉందని చెప్పారు. కాబట్టి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా నేర్చుకుంటాం, వాళ్ళకి నేర్పియాలనే కాన్సెప్ట్తోనే మేము ఈ యొక్క కార్యక్రమం ఎంతమందికి చేపిస్తారు? ఈరోజు సుమారు ఒక 300 పైనే ఉండొచ్చు అనుకున్న భవిష్యత్ పిల్లలు. స్టూడెంట్స్ ఏమంటారు? స్టూడెంట్ అంటే ఇట్లాంటి యోగా రోజు ఉందని తెలుసు కానీ మాకు ఇట్లా ప్రాక్టికల్గా అప్పుడప్పుడు చెప్పుదురు. కాదు ఈ రోజు యోగా స్పెషల్ ఉంది కాబట్టి పండుగ దినోత్సవం చేసుకుంటాం అన్నట్టు ఒక శుభాకాంక్షలు అంటే తెలియజేస్తున్నట్టు. రాబోయే రోజులు స్కూల్ ఏదైనా యోగా టీచర్ పెట్టే అవకాశం ఉన్నాయి? చూద్దాం, వాళ్ళకి కావాలి అని వాళ్ళు వాంటెడ్గా అడిగితే మనం ఏమైనా పెట్టవచ్చు అంటే. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం చెప్తున్నాం, మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా, వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్రయత్నం అన్నట్లు. మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా గత 30 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి స్కూల్లో గవర్నమెంట్, ప్రైవేట్ ఎక్కడ ఎవరికి ఏది కావాలనో మనం 99% వాళ్ళకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అనంతరం వివిధ పార్టీల నేతలు వలస బాట పడుతున్నారు. ఇందులో భాగంగా భీంపూర్ మండలంలోని కామట్వాడ గ్రామ సర్పంచ్ మడావి మాధవరావు, ఉప సర్పంచ్ గోవింద్ సోమవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారి అనుచరులు 75 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేమని అన్నారు. తెచ్చిన తెలంగాణలో ప్రతి గ్రామాన్ని 100% అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. సికింద్రాబాద్ బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎంజీ గ్రౌండ్స్ లో ఈ నెల 6 నుంచి నిర్వహించిన ఫుట్బాల్ ఛాలెంజింగ్ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నిలిచిన జట్లకు ట్రోఫీ, బహుమతులు ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రన్నర్ అప్ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందించి మీ పోరాట స్ఫూర్తి అమోఘమని ప్రశంసించారు. ఇంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించిన బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ నిర్వాహకులకు ఎమ్మెల్యే అభినందనలు శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం నుంచి రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు తయారవ్వాలని, అందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థుల కోరికను నెరవేర్చారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ. ఇటీవల మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ ను సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు క్రికెట్ కిట్ అందించాలని ఎంపీని కోరగా ఎంపీ కృషితో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేశారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని వక్తలు కొనియాడారు. క్రికెట్ కిట్ అందుకున్న విద్యార్థులు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడగా మాతో వంశీ సార్ కూడా వచ్చి క్రికెట్ ఆడిండు. మాకు సార్ ఇలా క్రికెట్ కిట్ ఇస్తా అని చెప్పిండు. ఇలా మాకు క్రికెట్ కిట్ ఇచ్చాడు. దీనికి మేము సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడగా మాతో వంశీ సార్ కూడా వచ్చి క్రికెట్ ఆడిండు. మాకు సార్ ఇలా క్రికెట్ కిట్ ఇస్తా అని చెప్పిండు. ఇలా మాకు క్రికెట్ కిట్ ఇచ్చాడు. దీనికి మేము సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడగా మాతో వంశీ సార్ కూడా వచ్చి క్రికెట్ ఆడిండు. మాకు సార్ ఇలా క్రికెట్ కిట్ ఇస్తా అని చెప్పిండు. ఇలా మాకు క్రికెట్ కిట్ ఇచ్చాడు. దీనికి మేము సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడగా మాతో వంశీ సార్ కూడా వచ్చి క్రికెట్ ఆడిండు. మాకు సార్ ఇలా క్రికెట్ కిట్ ఇస్తా అని చెప్పిండు. ఇలా మాకు క్రికెట్ కిట్ ఇచ్చాడు. దీనికి మేము సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. విశేష్ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నటుడు చిరంజీవిని కలిశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలు, దేశ అభివృద్ధికి దోహదపడిన కీలక సంస్కరణలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు. దేశ పురోగతి, సమగ్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దృక్పథాన్ని రామచంద్రరావు వివరించారు.
అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ లో పర్యటించారు తాజా మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్. సమీపంలోని నాలాలో చెత్త, ప్లాస్టిక్ పేరుకుపోవడాన్ని గమనించిన ఆయన సంబంధిత సిబ్బందిని పిలిపించి తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నాలాలో పూడికతీత పనులు నిర్వహించాలని, పనుల్లో అలసత్వం వహించవద్దని, ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చూస్తూనే ఉండండి. వి3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.